ఓం శ్రీ మాత్రే నమః. మనకి జూన్ 26వ తారీఖు నుండి ఆషాఢమాసం ప్రారంభమవుతుంది కదా. ఆషాఢమాసంలో మనం ఏ పనులు చేస్తామో, ఏ దేవతలను పూజిస్తామో అనేది తెలుసుకుంటూనే స్త్రీలు ఏ నియమాలను పాటించడం వలన అదృష్టం కలిసి వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆషాఢమాసం ప్రారంభం కాబోతుంది కదా. ఈ నెల 26వ తారీఖు నుండి జూలై 24వ తారీఖు వరకు ఆషాఢమాసం ఉంటుంది. ఆషాఢమాసం యొక్క విశిష్టత ఏమిటి, ఆషాఢమాసంలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు, ఆషాఢమాసం పూజా విధానం, అలాగే ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఆర్థికంగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ 26వ తారీఖు గురువారం నుండి ఆషాఢమాసం ప్రారంభమై జూలై 24వ తారీఖుతో ముగుస్తుంది. ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు. ఆషాఢమాసం అంటేనే దేవతల పూజలకు ఎంతో విశిష్టమైనది. ముఖ్యంగా ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు, వివాహాది శుభకార్యాలను నిర్వహించకూడదు, గృహప్రవేశాలు కూడా చేయకూడదు, అలాగే గృహ నిర్మాణ పనులను కూడా చేయకూడదు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆషాఢమాసంలో కాపురం చేయకూడదు. కాబట్టి ఆషాఢమాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే ఈ ఆషాఢమాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు. కాబట్టి ఈ ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి. ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ఏర్పడతాయి. ఈ నెల రోజులు కూడా శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం ఆషాఢమాసం నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు. కాబట్టి ఈ ఆషాఢమాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో పడమర దిశగా ప్రయాణాలు అస్సలు చేయకూడదు. అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు. భారీ పెట్టుబడులను పెట్టకూడదు. దీనివలన ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. ఇక ఆషాఢమాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు, అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి. దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కాబట్టి మన శరీరాన్ని రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ఆషాఢమాసంలో మునగాకు పప్పు, తెలగపిండి, నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి. ముఖ్యంగా ఆషాఢమాసంలో చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు. అలాగే ఈ ఆషాఢమాసంలో ఆకుకూరలు, బెండకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఈ ఆహార పదార్థాలను మాత్రం ఆషాఢమాసంలో తినకూడదు. ఇక ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి. ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి. పెళ్లి కాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా లభిస్తాడు అని. ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఆషాఢమాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ ఆషాఢమాసంలో ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం పైన కూర్చుని భోజనం చేస్తున్నారు. కానీ ఈ ఆషాఢమాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం పైన కూర్చుని భోజనం అస్సలు చేయకూడదు. ఈ నెల రోజులు నేలపైన కూర్చుని భోజనం చేయాలి. లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. విశేషంగా ఆషాఢమాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఇంట్లో నిత్య పూజలు చేసుకోవడం, వీలైనంత ఎక్కువగా దేవుని మంత్రాలను ధ్యానించడం, ఇలాంటి పనులు చేయడం ద్వారా 1,000,000 రెట్ల పుణ్యాన్ని సంపాదించవచ్చు. ఈ ఆషాఢమాసంలోనే గురు పౌర్ణిమ, బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు. ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. ఆషాఢమాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది. ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి.
కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటి గడపలు ఎల్లప్పుడూ పసుపు పచ్చగా ఉండాలి. ఇలాంటి ఇళ్లల్లోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజలో ఒక దీపాన్నే వెలిగిస్తారు. కానీ ఆషాఢ మాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపం వెలిగించండి. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. ఆషాఢ మాసంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించినట్లయితే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆషాఢ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. ఆషాఢ మాసంలో గాయత్రి మంత్రాలు చదివితే కుటుంబ సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో గ్రామదేవతలను తప్పనిసరిగా పూజించాలి. గ్రామదేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా శివుణ్ణి, శ్రీ మహావిష్ణువుని, అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ఎవరైతే కుజదోషంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తులసిని పూజించాలి. ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి శ్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇక ఈ మాసంలో చేసే దానాలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఆషాఢ మాసంలో నీటిని అస్సలు వృధా చేయకూడదు. ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి నిలబడదు, అంటే పేదరికం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలోనే మనకి గురు పౌర్ణమి, అలాగే తొలి ఏకాదశి పండుగలు కూడా వస్తాయి. కాబట్టి బోనాలు, అమ్మవారికి బోనాలు సమర్పించటం, గ్రామ దేవతలను పూజించటం, ఇలా ఎన్నో రకాలైన కార్యక్రమాలు ఈ ఆషాఢ మాసంలోనే ఉంటాయి. కాబట్టి ఈ నెల అంతా మనకి దేవతలను పూజించుకోవటానికి మంచి అవకాశంగా భావించి ప్రతి ఒక్కరూ ఆ దేవతలను పూజించి వారి ఆశీర్వాదంతో మీ జీవితంలో ముందుకు అడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.